బొప్పూడి రామలక్ష్మి చెక్కపల్లి అండి మాది. మీ సమస్య ఏంటమ్మా? మాకు డబ్బులు పడతలేదండి. 11 వారాలు మట్టి 11 వారాల నుంచి పనిచేస్తున్నామండి. ఇంతవరకు ఏం పడలేదు అసలు ఇప్పుడు రూపాయి పడలేదండి. మేము ఏం తిన్నాం, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మరి బిళ్ళలు తెచ్చుకోవాలా రావాలిగా. ఏం తిన్నాం, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మరి బిళ్ళలు తెచ్చుకోవాలా రావాలిగా. అది మంచినీళ్ళు కావాలా. నిన్నైతే అల్లాడిపోయాం మంచినీళ్ళకి. షుగర్లు బీపీలు మాకు. ఇప్పుడు మనుషులు తెచ్చుకోవట్లేదు మీరు? మేము బాటిల్లో తెచ్చుకుంటాం, అయిపోతున్నాయండి. అంటే ఒక మనిషిని పెట్టుకుని తెప్పించుకోవాలి కదా. తెప్పించుకుంటామండి. టెంట్ వేయాలి, మీకు టెంట్ వేసారా? లేదండి. మరి ఏదన్నా ప్రమాదం అయితే మెడికల్ కిట్ ఏమి ఇచ్చారు మీకు? ఇస్తారులేండి బాబు, అసమంటే ఏముండవండి. బాగా చూస్తారండి. నీకు కావాల్సింది మెడికల్ కిట్ కావాలి, మంచినీళ్ళు కావాలి, ఎండ వేస్తే టెంట్ కావాలి. ఇంకా బాగా చూసింది ఏముందా? ఏం లేవుగా. బాబు బాగా చూస్తున్నారండి మా అమ్మ. బాగా చూస్తుంది ఏంటి? మంచినీళ్ళు గట్ట కావాలన్నా చెట్ల కింద కాసేపు వెళ్ళమంటున్నారు. అది మామూలుగా వాళ్ళ పని వాళ్ళదే. బాగా చేసి నీకోసం ఫ్రీ చేయట్లా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు మంచినీళ్ళు లేవు, మెడికల్ కిట్ లేదు, మీకు డబ్బులు వాడట్లేదు. మరి బాగా చేసింది ఏముంది? ఫోటోలోనే పని అమ్మా, అది బయోమెట్రిక్ పని చేస్తారు. ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా? మంచినీళ్ళ సమస్య ఒకటే ఉన్నా, నాది ఒకటి తీరం ఉన్న కథ. మంచినీళ్ళ సమస్య ఒకటే ఉన్నా, నాది ఒకటి తీరం ఉన్న కథ. మంచినీళ్ళ సమస్య ఒకటే ఉన్నా, నాది ఒకటి తీరం ఉన్న కథ. నా పేరు స్వరూప, ఊరు చెక్కపల్లి. 10 వారాల నుంచి డబ్బులు పడట్లేదు. 10 వారాల నుంచి డబ్బులు పడట్లేదు. 10 వారాల నుంచి డబ్బులు పడట్లేదు. అదే ప్రాబ్లం, డబ్బులే ప్రాబ్లం సార్, ఇంకేం ప్రాబ్లం. మీకు ఎంతమంది ఉన్నారమ్మా మూట? 20 మంది ఉన్నారు సార్. మేటికి ఎప్పటి నుంచి చేస్తున్నారు పని? లాస్ట్ ఇయర్ సార్, 2 సంవత్సరాల నుంచి. ఓకే. ఇప్పుడు పని కొలతలు చెప్పారు మీకు ఏమన్నా? చెప్పారు సార్. ఎట్లా చెప్పది? 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు, 2 మీటర్లు 2 మీటర్లు అడుగు లోతు. ఎంత డబ్బులు పడుతుంది దానికి? 300 రూపాయలు. ఎంతమంది ఇస్తారు దాన్ని, ఆ కొలతని? ఒకళ్ళు ఇస్తారా, ఇద్దరు ఇస్తారా? మనిషికి వచ్చి సార్. మనిషికి వచ్చా? కంపల్సరీ తీయాల్సిందే. అంత తీస్తే 307 రూపాయలు పడతాయా? అవును సార్. మీకు ఎంత పడుతున్నాయి మీ ముఠాలో? 307 రూపాయలు పడినాయి ఇప్పటి వరకు అందరికి. పడినాయి సార్. నా పేరు సీతారామమ్మ, చెక్కపల్లి సార్. మీరు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేటుగా చేస్తున్నారు. 9 వారాల నుంచి రావాలి. 9 వారాల నుంచి రావాలి. 9 వారాల నుంచి రావాలి అమౌంట్ ఒక్కొక్కరికి. 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, అడుగు లోతు పని చేస్తున్నారు ఒక్కొక్కరు. అడుగు 307 రూపాయలు లింక్ అవుతున్నాయి సార్. సభ్యులు ఎంతమంది ఉన్నారు మీకు? 25 మంది ఉన్నారు సార్. మరి మీకు ఏమన్నా సమస్యలు ఏమన్నాయి? సమస్యలు ఏమీ లేవు. మంచి సమస్య లేదా? మంచినీళ్ళు మనిషికి 2 లీటర్ల బాటిల్ తెప్పించుకుంటున్నారు, అవి సరిపోతున్నాయి. మెడికల్ కిట్లు ఇచ్చారు ఏమన్నా? మెడికల్ కిట్లు ఉన్నాయి సార్. వారస్ ప్యాకెట్లు అవి ఇచ్చాం. టాబ్లెట్లు అవి కావాల్సిన వాళ్ళకి అడుగుతున్నాం. ఎవరు నీరసంగా ఉన్న వాళ్ళని చెట్టు కింద కూర్చోమంటున్నాం, కొద్దిసేపు వెళ్ళిపోమంటున్నాం. టెంట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? టెంట్ ఒకటే చెట్లు ఉన్నాయని మరి తాగునీరు సమస్య ఉందని చెప్పి అందరూ అంటున్నారు కదా, మీ ముందే కదా ఉంది. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, చల్లని వాటర్ కావాలంటున్నారు కదా. అది మోటార్ ఇక్కడ ఆడుతుంది సార్ పక్కనే. వాటర్ క్యాన్లు నిన్న 3 క్యాన్లు తెప్పించాం. 3 క్యాన్లు అంటే నిన్న సార్ వాళ్ళు వచ్చేసరికి 12 అయింది. సార్ వాళ్ళు వీళ్ళందరూ ఉండేసరికి 12:30 అయింది. అప్పటికి వాటర్ అయిపోయినాయి. క్యాన్లు తెచ్చినవి కూడా అయిపోయినాయి, ఎండకి ఉండవు కదా. అందుకని వీళ్ళందరూ వాటర్ లేవు అన్నారు. ప్రతిరోజు 2 లీటర్న్నర బాటిల్ తెచ్చుకుంటున్నారు అందరూ. ఒకవేళ అయిపోయినా పక్కనే మోటార్ వేస్తున్నారు.